Hey, hi, hello guys, what's up? ఎట్లా ఉన్నారు? I hope you all doing great and welcome back to the another video. And first గా అయితే మీరు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఏంటంటే ఈరోజు చిన్న ఒక వీడియో చేద్దామని చెప్పేసి అట్లా బయటపడ్డాము. తనకి ఒక చిన్న సన్సెట్ సర్ప్రైజ్ వీడియో. మన ఇంటి నుంచి చాలా దగ్గరలోనే ఉంటది, లెస్ దెన్ 10 కిలోమీటర్స్ ఇది. నియర్లీ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, ఎందుకంటే తనకి నేను ఒక మహారాష్ట్ర టైప్ ఫీల్ ఉన్న ప్లేస్ ని చూపించాలనుకుంటున్నాను. సన్సెట్ ఒక్కటి డిసప్పాయింట్ చేయకపోతే చాలు. సన్ అయితే బాగానే ఉంది, కొంచెం క్లౌడ్స్ ఉంటే కూడా బాగుంటుండే. అండ్ అక్కడికి వెళ్ళి ఆ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేసి కార్ కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. ఓకే ఓకే పద్మావతి, ఇది పక్కన కనిపిస్తుంది ఇంకో గుట్ట సైడ్ లా, రైట్ సైడ్ లా. ఇప్పుడు అదే ఎక్కుతున్నాం మనము. సో గైస్, మనమైతే స్పాట్ కి రీచ్ అయిపోయినాం గైస్. ఫ్రెండ్స్, ఇదే స్పాట్ మనం ఎక్కాల్సింది. ముందట కనిపిస్తుంది కదా మీకు, అక్కడ టాప్ లా చిన్న చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ ఎక్కాలి. యారే. సో ఫ్రెండ్స్, మనమైతే స్పాట్ కి రీచ్ అయిపోయినాము. ముందు చూస్తారు కదా, మనం ఇక్కడ ఈ పైన ఈ స్పాట్ లా చిన్న చెట్టు కనిపిస్తుంది కదా, ఆడుకోవడమే పెద్ద టాస్క్. ఎందుకంటే మొత్తం రాళ్ళే ఉంటాయి, ప్రాపర్ రోడ్ ఉండదు, ఫుల్ అడ్వెంచర్ ఇది. ఏమైంది? గుట్టెక్కాలా ఇప్పుడు? గుట్టెక్కాలి. ఎట్లా? నడుచుకుంటూ ఎక్కాలి. ఎక్కుతావా? ఎక్కాలి. సో గైస్, ఇప్పుడైతే మనం పైకి ఎక్కుదాము. పక్కన సీనరీ అంతా చూసుకోవచ్చు, ఎంత మంచిగా ఉందో. సన్సెట్ టైంలో క్రేజీ ఉంటుంది అసలు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకొక 1.5 అవర్లో సన్సెట్ అయిపోతుందా? సో గైస్, లొకేషన్ చూస్తున్నారు కదా, మనం ఎక్కేయాల్సిన రోడ్ ఇదే. దీనిపైకి మనం ఎక్కేయాలి. ఇప్పుడు మన బండి అయితే ఇక్కడ ఉంది, దీనిపైకి వేసుకొని వెళ్ళిపోదాము. అండ్ డ్రోన్ కూడా పైకి లిఫ్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే డ్రోన్ సెటప్ చేసుకుందాం. యాక్చువల్లీ నడిస్తేనే మొత్తం జారుతుంది, మొత్తం రాలే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్ కూడా చేస్తారు అనుకుంటా. ఫస్ట్ ఖరాబ్ చేయడానికనే ముందుంటారు అందరూ. అండ్ సి దిస్ ఈజ్ అవర్ తార్ రాక్స్. ఫస్ట్ టైం అయితే మనం ఇప్పుడు మన బండిని ఈ రోడ్ ఎక్కించేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే డ్రోన్ సెట్ చేసుకుందాం. చలో. సో గాయస్, ఇంకా మనమైతే డ్రోన్ పైకి ఫ్లై చేసేద్దాం. సో చూడొచ్చు, పైన డ్రోన్ ఉంది. ఇంకా పైకి పంపించేద్దాం. సో ఫ్రెండ్స్, ఆల్ కెమెరాస్ వేర్ రెడీ. నేను కూడా రెడీగా ఉన్నాను. అండ్ ఇంకా రెడీయా? యువర్ రెడీ ఫర్ ద అడ్వెంచర్? పండు గట్టికి పట్టుకోవాలి, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వెహికల్ నార్మల్గా ఉంది. దీనైతే మనం ఇప్పుడు 4x4 వేసుకోవాలి. ఫస్ట్ 4H ఇట్లా ప్రెస్ చేసి కిందికంటే న్యూట్రల్, అండ్ మొత్తం బ్యాక్ అంటే 4లో అంటే ఫుల్ పవర్ ఉన్నట్టు. ఇవన్నీ ఆఫ్ అయిపోతాయి, ట్రాక్షన్ గిక్షన్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇంకా మనం అయితే పైకి వెళ్ళిపోదాం. అండ్ నేను ట్రాకింగ్ ఆన్ చేసి పెట్టిన, రికార్డింగ్లో కూడా ఉంది. ఇక్కడ మెయిన్ కెమెరా రికార్డ్ అవుతుంది. ఇంకా మనం అయితే పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, చలో. ఫోర్ బై ఫోర్ వేయగానే ఇట్లా క్లచ్ వదలంగానే ఇట్లా వెహికల్ జప్పని వెళ్ళిపోతుంది. ఎట్టుంది పైన, జాగ్రత్త, ఎద్ది పట్టుకో, మొత్తం పై పట్టుకో. ఇట్లా పద్మావతికి భయం అవుతుందంట పైన, చెట్టు తాకించుకుంటా పట్టుకో. అండ్ పైన మనకి డ్రోన్ కూడా ట్రాక్ చేస్తుంది. వావ్, డ్రోన్ పైన ఉంది, వస్తుంది చూడు. మొత్తం బండి ఇట్లా. పండు, హౌ యు ఫీలింగ్? ఇట్లా గట్టిగా పట్టుకో, ఇట్లా వెనకకి వెళ్ళిపోతుంది. ఇట్లా కార్నర్లో చేయి పెట్టి గట్టిగా పట్టుకో. ఓకే, చలో పైకి వెళ్దామా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా అవుతుంది. Oh God! Oh my God! No! గైస్ లిటరల్లీ కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఆ కింద స్టోన్స్ ఉన్నాయి కదా ఇట్లా ఇంకా కొట్టేస్తున్నాయి. అది వెనకాల దొబ్బేసేస్తున్నాయి. రెడీ రెడీ 1 2 3 రెడీ రెడీ వి ఆర్ గోయింగ్. పైన డ్రోన్ అయితే వచ్చి పడిపోతాం. చేసినా మేము పైకి ఆల్మోస్ట్. రోడ్ కనిపిస్తుంది గైస్. ఎంత బాగుందో ఫ్రంట్ వ్యూ. బాగుందా? వావ్ రియల్లీ. సో గైస్ దిస్ ఇస్ ద వ్యూ. యాక్చువల్లీ ఇంకా సన్సెట్ అయ్యే టైం కి చాలా క్రేజీ అనిపిస్తుంది. ఆగుతుంది. ఏమైంది పండు? నా నెత్తికి తాకింది. చూడు అక్కడ పక్కన చూడు చెరువు. అబ్బా. సో గాయ్స్ మనమైతే పైకి అయితే వచ్చేసినాం చూసుకోవచ్చు. అండ్ కార్ ఎక్కడ ఉంది అనుకుంటారా? ఇగో ఇక్కడ పార్క్ చేసిన. అండ్ మై అందమైన రాణి ఈజ్ హియర్. పండు హౌ యూ ఫీలింగ్? ఎట్లుంది లొకేషన్? చాలా భయంకరంగా ఉంది. భయంకరంగా ఉందా? చెప్పినా కదా అడ్వెంచర్స్ గా ఉంటది రోడ్ అని. సో పైకి అయితే వచ్చేస్తాం. ఇక్కడైతే కార్ పార్క్ చేసిన. బ్యాక్ సైడ్ లో చూడొచ్చు మీరు, అది వచ్చేసి లేక్, మోయిన్పేట్ లేక్. అండ్ బ్యాక్ సైడ్ ఇట్ సైడ్ ఏమో సన్ సెట్ అవుతుంది. ఇంకొక రఫ్లీ ఒక హాఫ్ అన్ అవర్ లో సన్ డౌన్ అయిపోతుంది. అండ్ చూడనీకి మంచిగా అనిపిస్తుంది. పైన చూడొచ్చు మొత్తం రాలే ఉన్నాయి. కొంచెం డౌన్ ఇక చూడొచ్చు కార్ ప్రొఫైల్ ఎట్లుందో, క్రేజీ ఉంది అసలు. అక్కడ టైం లాప్ సెట్ చేసిన, ఇక్కడ ట్రైపాడ్ బయట పెట్టినాను. అండ్ పైకి రావడానికి అయితే చాలా పెద్ద టాస్క్ అయింది, ఎందుకంటే మనకి కొత్త అండ్ ఎవ్వరు లేరు, ఒక్కడనే చూసుకోవాలి. అండ్ పండు ఒక్కటి 360 మేనేజ్ చేసింది. నేను వచ్చేసి M4 మెయిన్ కెమెరా, గోప్రో, ఇంకా డ్రోన్ 3 ఆపరేట్ చేసిన. పెద్ద టాస్క్ అనిపించింది ఇది. దానివల్ల అన్ని ఫొటోస్ సరిగా తీయలేకపోయినాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లలో నీట్గా చూపించడానికి ట్రై చేద్దాము. అండ్ దిస్ ఈజ్ అవర్ మీట్ సన్సెట్ పాయింట్. ఓకే ఓకే పండు చెప్పు. సే సంథింగ్ రే. చాలా ఏమంటారు, కొంచెం థ్రిల్లింగ్ గా ఉంది. ఎట్ ద సేమ్ టైం పైకి వచ్చేటప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు రాళ్ళు, దాన్ని పైకి వచ్చిన కిందికి వెళ్తాం పండు. కిందికి పైకి ఎట్ట వచ్చామో కిందికి కూడా అట్లనే వెళ్ళాలి. చీకటి అయిపోయినాక వెళ్ళాలి మనము. చీకటి దాకా ఎందుకు ఉంటాం ఇక్కడ గాయస్? అదే మ్యాటర్. కొన్ని డ్రోన్ షాట్స్ చేశాను, చెక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెంకీ కుడ్లోస్.